హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. తక్కువ అమౌంట్తో మనము కోటీశ్వరులం అవ్వడం ఎలా? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనకు ఖచ్చితంగా మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వీటి మీద ఖచ్చితంగా అవగాహన అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా వీడియోస్లో కూడా చూసుంటాం ఏంటంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసామంటే మనమైతే కోటీశ్వరులం అయిపోవచ్చు అని చెప్పేసి ఇలాంటి థంబ్నెయిల్స్లో బోల్డ్ అనే వీడియోస్ కూడా ఉంటాయి. కాకపోతే వీటన్నిటి వెనకాల అసలైన రహస్యం అనేది కూడా ఒకటి ఉంది. మరి ఆ రహస్యం ఏంటి? ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మనము 1 crore అనేది కూడా మనం టచ్ చేయొచ్చు అనే దాని గురించి కూడా ఇప్పుడు మనతో మాట్లాడడానికి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ విజయ్ కర్ణం గారు కూడా ఇప్పుడు మనతో పాటున్నారు. ఆయన తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. సార్, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మనం కోటీశ్వరం అవ్వడం ఎలా? తక్కువ అంటే ఎంత అండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20,000 to 25,000 శాలరీ వచ్చే పర్సన్ ఉంటారు. అప్రాక్సిమేట్లీ ఒక 8,000 ఇన్వెస్ట్ అంటే సేవ్ చేసుకోగలుగుతారు. ఓకే. ఒక 8,000 ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే ఇట్లా 1 crore అనేది ఎప్పుడు టచ్ చేయగలుగుతాం? డెఫినెట్గా అండి. 1 crore కాదు, నేను ఇంకా బెటర్దే చెప్తాను. కాకపోతే టెన్యూర్ కొంచెం పెద్దది. ఓకే, టెన్యూర్ పెద్దది, దీనికంటే బెటర్దే చెప్తాను. దీంట్లో ఫండ్ సెలెక్షన్ ఇంపార్టెంట్. డెఫినెట్గా మనం రెగ్యులర్గా చెప్పుకున్నట్టు ఫండ్ సెలెక్షన్ ఇంపార్టెంట్, రీబ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్, దాన్ని ఎట్లా యూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. దీనికి బ్యాకప్ ప్లాన్స్ కూడా ఉండాలి మనకి. అంటే ఓన్లీ ఇదొకటి ఎస్ఐపి చేస్తే అయిపోతుంది అన్నట్లు కాదు. ఫస్ట్ థింగ్, మనం ఎప్పుడైనా ఇట్లాంటి మంచి మంచి గోల్స్ మనం పెట్టుకుంటున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు సపోజ్ మనం ఏం చేయట్లేదు అంటే, మీరు ఇప్పుడు 8,000 10,000 సేవింగ్ చేసుకుంటున్నాం అంటున్నారు కదా. నేనేం చేస్తానంటే, ఫర్ సపోజ్ నేనే ఉంటే అదే ప్లేస్, నాకు 25,000 శాలరీ ఉంది, 10,000 మాత్రమే సేవ్ చేసుకోగలుగుతున్నాను. నేనేం చేస్తానంటే ఫస్ట్ 6 months నేను ఎటువంటి ఎస్ఐపీస్ చేయను. ఓన్లీ 10,000 to 60,000 6 months తీసుకెళ్ళి డెట్ ఫండ్లో పెట్టేస్తాను. దట్ విల్ బి మై ఎమర్జెన్సీ ఫండ్. ఎందుకు ఎమర్జెన్సీ ఫండ్ అంటే, ఏ రిక్వైర్మెంట్ వచ్చినా సరే మనకు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాయి చేతులు. ఎందుకంటే ఈజీగా వచ్చేస్తుంది మనకు అమౌంట్, వితిన్ 2 daysలో వచ్చేస్తుంది. అదే ఒక గోల్డ్ తీయండి, గోల్డ్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు, గోల్డ్ స్కీమ్స్ కడుతున్నాము అందరము, గోల్డ్ దాంట్లో ఏమంటారు గోల్డ్ ఆర్నమెంట్స్ కొంటున్నారు కదా అందరు ఇంట్లో, అందరి ఇళ్ళల్లో ఉన్నాయి కదా. అదే గోల్డ్ ఒకటి అమ్మండి, చూడండి ఎలా ఉంటుంది ఇంట్లో రియాక్షన్. అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్. గోల్డ్ అమ్మడం అనేది నెక్స్ట్ ఇంపాసిబుల్. మ్యాక్స్ టు మ్యాక్స్ గోల్డ్ లోన్స్ తీసుకుంటాం, కానీ గోల్డ్ అమ్మడం అయితే ఇంకా లీస్ట్ ప్రియారిటీ కేసు అనమాట. సో ఎందుకు మ్యూచువల్ ఫండ్ దగ్గరికి ఇమీడియట్ చేతులు వెళ్ళిపోద్ది అంటే, బికాస్ ఆఫ్ ద స్మార్ట్ ఫోన్స్ అండ్ బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ. మనకి ముందర కనిపిస్తుంటుంది, వితిన్ 2 days వస్తాయి కాబట్టి అందరికి వెళ్తాం. లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసినప్పుడు ఇదే నెగిటివ్ అవుతుంది యాక్చువల్గా. లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇప్పుడు సపోజ్ 1 CR అన్నారు కదా మీరు ఇంతకుముందు, అదొక 50 lakhs వరకు వెళ్ళింది అనుకోండి. జస్ట్ ఇమాజిన్ మనం ఫోన్ పట్టుకొని 50 lakhs మన అకౌంట్లో కనిపిస్తుంటే, మనం ముందర కనిపించేటివన్నీ మనం 50 lakhs 10 lakhs తీసుకుని అది కొందామా, లేకపోతే 10 lakhs పెట్టి కార్ తీసుకుందామా, లేకపోతే 20 lakhs పెట్టి అది తీసుకుందాం అనేసి అనుకుంటాం. సో కానీ దానికి బదులు మనకు ఆల్రెడీ వేరే ప్లానింగ్ క్లియర్గా చేసుకొని, ఎమర్జెన్సీ ఫండ్ క్లియర్గా చేసుకొని, కార్కి డిఫరెంట్ ప్లానింగ్ కానీ, కిడ్స్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ ప్లానింగ్ చేసుకొని, ఈ 1 CRకి డిఫరెంట్ ప్లానింగ్ చేసుకున్నాం అనుకోండి, ఈ 1 CR మాత్రం డెఫినెట్గా మనం రీచ్ అయిపోతాము. దానికి ప్యారలల్గా వేరేవి కూడా మనకు రీచ్ అయిపోతాము. సో ఎందుకు ఈ గోల్ ప్లానింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. దేనికైతే ప్లాన్ చేస్తున్నామో అది డెఫినెట్గా రీచ్ కావాలి. అట్ ద సేమ్ టైం దీనికి బ్యాకప్ ప్లాన్స్ కూడా ఉండాలి. ఓకే. ఎమర్జెన్సీ ఫండ్ ఎట్లా ఉంటుంది అంటే, మనకి శాలరీ లేనప్పుడు అది పని చేస్తుంది. ఎస్ఐపీస్ ఒకవేళ మనకి ఎస్ఐపి కట్టలేనప్పుడు ఎమర్జెన్సీ పడుతుంది కూడా ఎస్ఐపి కట్టచ్చు మనం ఒకసారి. అండ్ లాస్ట్ మనం మాట్లాడేది ఈ 10,000తో ఎట్లా చేయాలంటే, 10,000తో 1 CR కాదండి 5 CR తీసుకోవచ్చు మీరు. ఓకే. అంటే ముందు మనం 8,000 అనుకునేది ఇప్పుడు 10,000. లేదు 8,000 అంటే 10,000 లోపే 8,800కి మీరు 5 CR తీసుకోవచ్చు. ఓకే. కాకపోతే టెన్యూర్ పెద్దది. అంటే ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ మనం ఇప్పుడు 25 years పర్సన్ ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు, 10,000 సేవ్ చేయగలుగుతాడు. అతను 8,800 ఎస్ఐపి పెట్టేసుకోవాలి 30 years. 30 years ఈజ్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. టోటలీ అగ్రీడ్, అంత ఈజీ కాదు. కాకపోతే దీనికి బ్యాకప్ ప్లాన్స్ నేను ఇప్పుడు చెప్పాను కదా, ఎమర్జెన్సీ ఫండ్ కానీ గోల్ ప్లానింగ్ కానీ అవన్నీ క్లియర్గా ఉంటే ఈ 5 CR అనేది డెఫినెట్గా రీచ్ అవుతాడు అతను. ఓకే. సో జస్ట్ 15% CAGR వేసుకుని మీరు స్లైడ్లో చూడొచ్చు, స్లైడ్స్లో మీరు క్లియర్గా కనిపిస్తుంటుంది. 8,800 15% CAGR ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 30 years. 5 CR విల్ బి దేర్. 5 CR కార్పస్ అనేది డెడ్ ఈజీ అండి వాళ్ళకి.
అండ్ ఈ టాపిక్ అనేది మొన్న వెబినార్లో మాట్లాడేటప్పుడు కూడా సో చాలామంది డౌట్స్ అడిగారు. అవునండి. సో ప్రాక్టికల్గా ఇస్ ఇట్ పాసిబుల్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ కూడా డెఫినెట్గా అండి. మీకు ఎందుకు ప్రాక్టికల్గా ఆ క్వశ్చన్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసే టెన్యూర్ అంటే ఫర్ సపోజ్ ఎవరైనా ఒకరు ఈ రోజు ఎస్ఐపిస్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు అంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 2 to 3 years మాత్రమే ఉంటున్నారు. దాని తర్వాత ఒక మార్కెట్ వాలిటిలిటీ వల్లనో లేకపోతే వాళ్ళకి ఎమోషనల్గా కంట్రోల్గా బయాస్డ్గా లేకపోవడం వలన మ్యూచువల్ ఫండ్ నుంచి వెళ్ళిపోతున్నారు. ఓవర్ ద పీరియడ్ 30 years ఉండాలి అంటే డెఫినెట్గా మీరు ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకోవడం కానీ లేకపోతే మీ ఓన్గా మీరు మెంటల్లీ స్ట్రాంగ్ ఉండడం కానీ మీరు దానికి ట్రైన్ అయ్యారనుకోండి డెఫినెట్గా 30 yearsలో అంటే ఇన్వెస్టింగ్ షుడ్ బి బోరింగ్ జాబ్ అండి. అంటే వరస్ట్ బోరింగ్ జాబ్ ఉండాలి ఇన్వెస్టింగ్ అని. మనకి ఎగ్జైట్మెంట్ ఇస్తుందంటే ఇన్వెస్టింగ్ విల్ బి నథింగ్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయం, అప్పుడు ట్రేడింగ్ చేస్తాం. మనకి ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్ కోసము లేకపోతే మనకి ఇంపల్స్ రావాలి, మనకి అడ్లరైన్ రష్ రావాలి అని అనుకుంటామో అప్పుడు మనం ట్రేడింగ్ చేస్తాం. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు బోరింగ్గానే ఉండాలి, అది లాంగ్ 10 yearsలోనే పెట్టుకోవాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ మనం ఈ ప్లాన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఈ రోజు 8,000 మనకి పెద్ద అమౌంటే, కానీ 10 years తర్వాత 8,000 విల్ బి నథింగ్. అదే 20 years తర్వాత అది పీనట్స్ అయిపోతుంది. 30 years తర్వాత ఇంకా అసలు అంటే నెగ్లిజిబుల్ అమౌంట్ అవుతుంది. కానీ 30 years తర్వాత ఈ కంప్లీట్ ఎస్ఐపి టెన్యూర్ చూసుకుంటే మనకు 5 CR అవుతుంది. చాలా మంది 5 CR విల్ బి ఏమంటే 5 CRలో అప్పుడు వాల్యూ ఎంత ఉంటుందో తగ్గిపోతుంది అది అంటున్నారు. మనం ఈ 8,000తో స్టార్ట్ చేయకపోతే ఆ 5 CR మనం ఇన్ఫ్లేషన్తో అడ్జస్ట్ చేసుకుంటే 1.5 CR నుంచి 2 CR వరకు అవ్వచ్చు ఈ రోజు వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా. ఓకే, మనం ఈ రోజు 8,000తో మనం ఎస్ఐపి స్టార్ట్ చేయలేదంటే డెఫినెట్గా అది కూడా రీచ్ కాలేము మనం. అంటే మనం ఏదైనా ఒకటి చెప్తే దాన్ని నెగిటివ్గా చూడకుండా దీంట్లో అట్లీస్ట్ దీంతో స్టార్ట్ చేస్తే మనకు అట్లీస్ట్ ఒక వే దొరుకుతుంది. ఈ వే దొరికినప్పుడు మనకి ఇన్ఫ్లేషన్ అయినా సరే ఏదైనా సరే అట్లీస్ట్ ఒక కార్పస్ అయినా మనకి రెడీ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లా ప్లాన్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. మీకు ఈ స్లైడ్స్లో డీటెయిల్గా చూపిస్తున్నట్లు ఎవ్రీ ఇయర్ మీకు వెళ్ళే కాంట్రిబ్యూషన్ విల్ బి ద సేమ్, బట్ డ్యూ టు కాంపౌండింగ్ ఎఫెక్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 30th year డెఫినెట్గా మీరు 5 CR మార్క్ అనేది ఈజీగా టచ్ అవుతారు. ఇట్స్ ఇంపాసిబుల్ కాదండి, డెఫినెట్లీ పాసిబుల్. దెర్ ఆర్ మెనీ స్టోరీస్ ఇన్ న్యూస్ పేపర్స్ కానీ ఆర్టికల్స్ కానీ చాలా ఉన్నాయి. చాలామంది తీసుకున్నారు, చిన్న చిన్న అమౌంట్స్ పెట్టి పెద్ద పెద్ద అమౌంట్లు తీసుకున్నారు. ఇట్స్ హైలీ పాసిబుల్. మెయిన్గా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అవునండి, మంత్లీ ఇంత ఇన్వెస్ట్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నామంటే లాంగ్ టర్మ్లో దాన్ని ఒక పెద్ద బిగ్ అమౌంట్గా అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అవునండి. ఇంకోటి ఈ చిన్న చిన్న అమౌంట్స్ మనం ఇప్పుడు మనకి 8,000 ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఇప్పుడు మనం వదిలిపెడుతున్నాం, కానీ ఒక 5 years 10 years తర్వాత కొంచెం డిఫికల్ట్ అవుతుంది అండి దాన్ని మెయింటైన్ చేయడం. ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయగలుగుతాం మాత్రం డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్త్ అనమాట. అండ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సో యూజువల్గా 5 crores చేయడం అనేది కూడా ఇట్ వాస్ వెరీ నైస్. సో మెయిన్గా మిడిల్ క్లాస్ పీపుల్ అండ్ జాబ్స్ చేసే వాళ్ళకి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా అండి. అంటే ఇప్పుడు చాలామంది 30 yearsలో ఉన్న వాళ్ళు అంటే 25 నుంచి 35 years ఉన్న వాళ్ళు యంగ్స్టర్స్ చాలా స్ట్రెస్లో ఉంటారు. అంటే అట్లీస్ట్ ఒక 1 కోటి రూపాయలైనా మన లైఫ్ టైంలో సంపాదించగలుగుతాం అనుకుంటారు. అంటే ఒక తక్కువ ఎర్నింగ్స్ ఉన్న వాళ్ళు కొంచెం 30,000 20,000 10,000 ఉన్న వాళ్ళు అసలు ఒక 1 crore అని మనం సేవ్ చేయగలుగుతాం అనేసి చాలామంది డిప్రెషన్లో కూడా ఉంటారు. కొంతమంది ఇంకా అయిపోయింది ఇంక మనం ఏం చేయలేము అనుకుంటారు. కానీ చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకోండి. అట్లీస్ట్ 500 rupees మీరు హ్యాబిట్ బిల్డింగ్ ఫామ్ చేసుకోండి. డెఫినెట్గా మీకు అమౌంట్ కాకపోయినా టైం మీకు కలిసి వస్తుంది. డెఫినెట్గా మీకు టైం అనేది మీకు కాంపౌండింగ్ ఎఫెక్ట్లో డెఫినెట్గా వర్క్ అవుతుంది. మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నట్టుగా పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ పక్కకు పెడితే పర్సెంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పక్కకు పెడితే టైం విల్ బి ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఫర్ యూ. ఓకే, ఎంత ఎర్లీగా స్టార్ట్ చేస్తే దట్ విల్ బి మోర్ బెనిఫిషియల్ అనమాట. గైస్ మరి ఫైనాన్షియల్ డిసిప్లైన్తో అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే చిన్న అమౌంట్స్ అయినా కానీ మరి లాంగ్ టర్మ్లో ఒక బిగ్ అమౌంట్ అయినా మనం చూడొచ్చు అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు విజయ్ గారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఇస్ యువర్ చాణక్య.